బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్స్‌గా పనిచేసిన ఈ ఆర్ఎస్ఎస్ మనకి దేశభక్తి గురించి నేర్పిస్తుందా? ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ లేదు. ఇప్పుడు దేశభక్తి గురించి విచ్చలవిడిగా పాఠాలు చెప్పుకుంటూ, బీజేపీ చేసే అసమర్థతని, అరాచకాల్ని ప్రశ్నిస్తేనే ప్రజల మీద యాంటీ నేషనల్స్ అని లేదా కాంగ్రెస్ బ్యాచ్ అని ముద్ర వేసే వీళ్ళ చరిత్ర ఏంటి? స్వాతంత్ర పోరాటంలో వీళ్ళకేమైనా భాగం ఉందా? చూద్దాం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పిస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అందులో ఒక హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, సిక్ ఉంటాడు, అన్ని కులాలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. కేవలం ఆర్ఎస్ఎస్ తప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క పార్టీ ఆర్ఎస్ఎస్. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. కానీ గూగుల్ మర్చిపోదుగా. నా వీడియో చూసిన తర్వాత గూగుల్కి వెళ్ళండి, చాట్ జీపీటీకి వెళ్ళండి, ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్ అని తీయండి. అందులో ఒక హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, సిక్ ఉంటాడు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఉంటాయి. చూడని ఒక పార్టీ, మీరు చూడని పేర్లు అంటే ఆర్ఎస్ఎస్ మెంబర్స్. బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ ఆర్ఎస్ఎస్ ఇవాళ ప్రజల దేశభక్తి గురించి ప్రశ్నించే హక్కు, అర్హత వీళ్ళకున్నాయా? ఇప్పుడు దేశభక్తి గురించి విచ్చలవిడిగా పాఠాలు చెప్పుకుంటూ బీజేపీ చేసే అరాచకాల్ని ప్రశ్నిస్తేనే ప్రజల మీద యాంటీ నేషనల్స్ అని లేదా కాంగ్రెస్ బ్యాచ్ అని ముద్ర వేసే వీళ్ల పాత్ర స్వాతంత్ర పోరాటంలో శూన్యం, దేశభక్తిలో శూన్యం. మైసూర్ పాక్ లో మైసూర్ ఎంత ఉంటుందో దేశభక్తిలో, స్వాతంత్ర పోరాటంలో వీళ్ల పాత్ర అంతే ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ కి ఇంకో చరిత్ర ఉంది. భారతదేశంలో ఇండిపెండెన్స్ ఇండియాలో 3 సార్లు బ్యాన్ అయిన ఒకే ఒక్క పార్టీ. మొదటిసారి మహాత్మా గాంధీ గారిని చంపినప్పుడు, రెండోసారి ఎమర్జెన్సీ అప్పుడు, మూడోసారి బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ అప్పుడు. వీళ్ళని మొదటిసారి బ్యాన్ చేసింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు మనం శత్రువులుగా అనుకుంటున్న పాకిస్తాన్ వాళ్ళు కూడా వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నవారే. ఒక్క ఆర్ఎస్ఎస్ తప్ప. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్. భారతదేశ ప్రజలందరికీ, అందులో తెలుగు వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.